హలో డియర్స్ అందరికీ నమస్తే. రోడ్ టు ఐసీఎన్ కటింగ్ సిరీస్ డే 10 రోజు మనం లెగ్ వర్కౌట్ చేసుకున్నాం. అయితే ముందుగా మనం ఈ బాడీ కండిషన్‌కి స్టేజ్ ఎక్కే వరకు తీసుకురావాలి. మీరు ఇంత సులువుగా ఎలా చేస్తుంటారనేది ప్రతి ఒక్కరికి క్వెషన్ మార్క్‌లో ఉంటుంది. చాలామంది నన్ను అడుగుతుంటారు కూడా. మీరు కూడా చేయొచ్చు. మీ లెక్కల్లో ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మనం డబ్బులు సంపాదించినప్పుడు పొదుపు చేసుకుంటాం ఎక్కువ, ఖర్చు చేస్తాం తక్కువ. అదే లెక్కల్లో మీరు కూడా మీ బాడీని ఎక్కువ తింటారు, తక్కువ అరిగిస్తారు. మీరు తీసుకునే ఫుడ్డు మీ యాక్టివిటీ కన్నా ఎక్కువగా నిల్వ ఉండిపోవడం వల్ల మీ బాడీలో స్టోరేజ్ అవుతుంది. అలాగే మీరు తక్కువ తినాలి, ఎక్కువ యాక్టివిటీ చేయాలి. కానీ మీ డైలీ రొటీన్‌లో యాక్టివిటీ ఉండదు. మీ డైలీ రొటీన్‌లో కనీసం ఒక వాకింగ్, ఒక జాగింగ్ లేకుంటే ఏదో యోగా, ఏదైనా యాక్టివిటీ ఉండే గేమ్, లేకపోతే ఇలా జిమ్‌కొచ్చి ఏదో కొంచెం చేయడం. ఆ రకంగా ఏదో ఒకటి చేస్తే గానీ మీకు మాత్రం మీ బాడీ యాక్టివిటీ తక్కువయ్యే కొద్దీ మీ బాడీలో ఫ్యాట్ స్టోరేజ్ అయ్యి, మీ నడుము చుట్టూ అలా లోవర్ బాడీలో ఫ్యాట్ పెరిగి తర్వాత బీపీ, కొలెస్ట్రాల్ ఇలా వచ్చి డాక్టర్‌కి సంప్రదిస్తే అప్పుడు డాక్టర్ కూడా మీకు చెప్పేది ఇదే. మీరు డైలీ యాక్టివిటీలో మీకు ఏదైనా వాకింగ్, జాగింగ్ అని ఉందా? లేకపోతే ఏదైనా చేస్తున్నారా అని అడుగుతారు. అప్పుడు మీరు డాక్టర్ సజెషన్‌తో మొదలుపెడతారు. అదేదో డాక్టర్ దగ్గరికి వెళ్ళకముందు ఇప్పుడే చేసుకుంటే బెటర్. ఈ రోజుకింతే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటా. ఉంటా. బాయ్. థాంక్ యూ.